స్టార్ దర్శకుడు శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. అయితే ఈ పొలిటికల్ డ్రామా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించిన మూడో గెటప్ తాలూకు ఎలివేషన్స్ ను కూడా ఈ ట్రైలర్ లో రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ ఫైనల్ కట్ పూర్తయిందట. కాగా ట్రైలర్ లో చరణ్ రెండు పాత్రల లుక్స్, ఎమోషన్స్, ప్రధానంగా శంకర్ మార్క్ యాక్షన్ అండ్ టెక్నికల్ టేకింగ్ తో పాటు తమన్ బీజిఎం కూడా మెయిన్ హైలైట్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఫ్యాన్స్ ని ఈ ట్రైలర్ ఫిదా చేస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. అన్నట్టు ఈ సినిమా నుంచి 2 ట్రైలర్లు వస్తాయని టాక్ నడుస్తోంది. 2 ట్రైలర్స్ విభిన్నంగా ఉంటాయని, ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైలర్స్ ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. అన్నట్టు గేమ్ చేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడానీ యొక్క ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని చిత్ర ఎడిటర్ రూబెన్స్ తాజాగా వెల్లడించారు. సోషల్ మీడియా చిట్చాట్ లో ఆయన ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. గేమ్ చేంజర్ చిత్ర రన్ టైం దాదాపు 2 గంటల 45 నిమిషాలుగా ఉంటుందని, అయితే థియేట్రికల్ కట్లు ఈ సినిమాలో ఫుల్ సాంగ్స్ కనిపించవని, వాటిని సినిమా రిలీజ్ తర్వాత యూట్యూబ్ లో రిలీజ్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో గేమ్ చేంజర్ సినిమాలో పూర్తి స్థాయి పాటలు కనిపించవనే విషయం రివీల్ అయింది. ఇక ఈ విషయంతో మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనవుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.